स्वागतम् 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 सुर गणपति सुंदर केशं ऋषि ऋषि गणपति यज्ञ समानं भव भव गणपति पद्म शरीरं जय जय गणपति दिव्य नमस्ते गजमुख वक्त्रं गिरिजापुत्रं गणगुणमित्रं गणपतिमीशप्रियं 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 करधृत परशुं कण्कणपाणिं कबलित पद्मरुचिं सुरपतिवन्द्यं सुन्दर नृत्यं सुरचित मणिमकुटं प्रणमत देहं प्रकटिततालं षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदं तत्तत् षड्गिरितालमिदम् लम्बोदरवर कुञ्जासुरकृत कुङ्कुमवर्णधरम् श्वेतसशृङ्गं मोदकहस्तं प्रीतिसपनसफलम् नयनत्रयवरनागविभूषित नाना गणपतिदम् तत्तत् नयनत्रयवरनागविभूषित नाना गणपतिदम् तत्तत् नाना गणपतिदम् तत्तत् नाना गणपतिदम् धवलित जलधर धवलित चन्द्रं फणिमणि किरण विभूषित खड्गं तनु तनु विषहर शूल कपालं हर हर शिव शिव गणपतिमभयं तट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं कट तट विगलित मद जल जलधित गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तत्तत् गणपति वाद्यमिदं तद्दिम्नं तरिकु तरि जणकु कुकु तद्दि कुकु तकिट डिंग डिंग गुडि गुणक्कु तद्दि तत्त झम झम तरित त झम झम तरित तकत झम झम तरित त झम झम तरित तरि दणत दण जणुत जणु धिमित किडत तरिगिडतोम तकिट किडत तरिगिडतोम तकिट किडत तरिगिडतोम వానరయోధ ముఖ్యం శ్రీరామ దుష్టిస్థితులైకారకుడు కలియుగ అవతారమూర్తి పరిపూర్ణ మహావతారమూర్తి అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్యశ్రీ చరణారవిందద్వయమునకు సవినీయముగా భక్తితో నమస్సు మాంజలు అర్పిస్తూ నిత్యదాస్యులైన సాయి స్వరూపులందరికీ కూడా ప్రేమతో సాయిరాం. మన హిందూ సమ్మేళనములో పాల్గొని స్వామి యొక్క సందేశం వినిపించే అవకాశం కలిగింది. ఇటువంటి అవకాశం కలిగించినందులకు ముందుగా సత్యసాయి పరమాత్మునికి మరియు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సభ్యులందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు. ఉన్నప్పుడు ఐక్యత, పరస్పర గౌరవం, సామాజిక బాధ్యతపై అవగాహన కలుగుతుంది. కుటుంబం ఒక బలమైన పునాది అవ్వాలనే ఉద్దేశంతో ఆలోచనలు, ప్రవర్తనలు, విలువలను మార్గనిర్దేశం చేయడమే కుటుంబ ప్రబోధన్. ధన్యవాదాలు.
యోగాసనాలే శరణం శరణం, యోగ సుధాసారమే మధురం మధురం. యోగాసనాలే శరణం శరణం, యోగ సుధాసారమే మధురం మధురం. పద్మాసన సిద్ధాసన వజ్రాసనం, పద్మాసన సిద్ధాసన వజ్రాసనం, ధ్యానానికి ప్రాణానికి తేజోమయం. నడుము వంచి 1000 పాద హస్తాసనం, నడుము వంచి 1000 పాద హస్తాసనం, నవనాడుల నరాలకు అది లేపనం. ఏకపాద జాను శిరాసనం, जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा है, नहीं कहीं तेरे जैसा कोई नहीं. मैं गाया जहां भी बस तेरी याद थी, जो मेरे साथ थी, मुझको तड़पा दिलाती. सबसे प्यारी तेरी सूरत, प्यार है बस तेरा प्यार ही. माँ तुझे सलाम, माँ तुझे सलाम, अम्मा तुझे सलाम. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. कमलालय श्रीदेवी कुरिपिंचवे करुणांबुरासी. धीं तारा धीं धीं तारा जतुलतो प्राणमे नाट्యం చేసే గతులతో నామశతం మూల నతులతో నాపైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని, భువన పాలినివే. అనాథ రక్షణ నీ విధి కాదటే, మొరవిని చేరవటే. నాపైన నీ చూపు ఆపేలా. శరణంటినే జనని నాద వినోదిని, భువన పాలినివే. అనాథ రక్షణ నీ విధి కాదటే, మొరవిని చేరవటే.
प्रदाता भगवद्गीता 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 परम शांति सौख्य प्रदाता परम शांति सौख्य प्रदाता నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా కోసల రామారారా కౌసల్య రామారారా కోసల రామారారా కౌసల్య రామారారా నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెదరారా రఘుకుల తిలక రాజకరి
నిలబెట్టుకున్నాను. నువ్వు శ్రీరామచంద్రునికిచ్చిన మాట నిలబెట్టుకునే సమయం ఆసన్నమైంది మిత్రమా. मानो हिगंसे जातवेदोगामश्वं पुरुषं जगत् अभिभ्रदग्न आगहि श्रिया मा परिपातय साध्यं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं प्रियं गृहाणास्तुते जय श्रीराम जय विना वेदं विना गीतं विना रामायणीं कथां विना कविं काళిదాసం భారతం భారతం నహి అన్నారు. భారతదేశము చాలా గొప్ప దేశము. భారతదేశము భరతఖండము చాలా గొప్పదైనటువంటి దేశము. ఈ గొప్పదనము భారతదేశానికి ఎలా వచ్చింది? భారతదేశంలో కూడా కొండలు ఉన్నాయి, మిగతా దేశాల్లో కూడా కొండలు ఉన్నాయి. భారతదేశంలో వనరులు ఉన్నాయి, మిగతా దేశంలో కూడా వనరులు ఉన్నాయి. కానీ భారతదేశానికి ఇంత ఖ్యాతి, విశ్వగురువు భారతదేశం అని ఎందుకు మనం చెప్పగలుగుతున్నాం అనంటే వేదము, భగవద్గీత, పురాణములు, రామాయణము, మహాభారతము, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, వీటి వల్ల మాత్రమే భారతదేశానికి గొప్పదైనటువంటి స్థానము లభించింది. స్కూల్స్ మనం చూడటం చాలా అరుదైపోయింది. ఈ రోజు చూస్తే చక్కగా పిల్లలు అన్ని రకాల ఫిజికల్ యాక్టివిటీస్ లో చూసి చాలా ఆనందం వేసింది. సో ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు చిన్నపిల్లల్ని ఫోన్స్ నుంచి దూరంగా ఉంచండి. ఎస్పెషల్లీ పడుకుంటానికి ఒక గంట ముందు ఎటువంటి స్క్రీన్ చూడనివ్వద్దు. 40 నుంచి 60 నిమిషాలు వాళ్ళ ఏదో ఒక అవుట్డోర్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా ఉండేలా చూడండి. అవుట్డోర్ స్పేసెస్ లో పిల్లలు ఉండటం వల్ల వాళ్ళకి కళ్ళజోడు వచ్చే అవకాశం తగ్గుతుంది. పెద్దలు మనం ముందు ఎగ్జాంపుల్ కింద పాటిస్తే ఆటోమేటిక్ గా పిల్లలు దాన్ని పాటిస్తారు. కాబట్టి ముందు మనం కూడా మన స్క్రీన్ టైం తగ్గించుకుని అదే పిల్లలకి మన నిలవాలి. ధన్యవాదాలు తెలుపుతూ మన యొక్క కార్యక్రమ మహిళా వక్త శ్రీమతి ఉజ్వల గారిని వారి యొక్క సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిమంది మహిళల యొక్క ఫొటోస్ మీరు చూసుంటారు. వాళ్ళ యొక్క కృషి ఫలితంగా మనం ఇక్కడ ఈ రోజు ఈ ప్రదర్శనలన్నీ ఇంత ఓపెన్ గా చేయగలిగాం. మరి వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ గురించి స్మరించుకొని, మనకి ఎలా అయితే వాళ్ళు భవిష్యత్తునిచ్చారో మనం మన పిల్లలకి భవిష్యత్తుని ఇవ్వాలా ఇవ్వకూడదా అన్నది ఒక్కసారి ఆలోచన చేసుకొని వెళ్ళడానికి ఉద్యుక్తులవుదాం. ముందు నుంచి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు, సాంస్కృతిక కార్యక్రమాలు ఒక్కటే కాదు, ఈ హిందూ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశము హిందూ సమాజం జాగృతం అవ్వాల్సిన పని ఉంది. సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు కాకపోతే ఇంకోటి, ఇంకోసారి కాకపోతే ఇంకోసారి ఎప్పుడైనా చేయొచ్చు. కానీ మన గురించి మనం ఆలోచించుకునే సమయం ఏదైతే ఉందో అది చాలా రేర్గా వస్తుంది. రేర్ ఆఫ్ రేరెస్ట్ అంటాం కదా, అలా వచ్చేదే ఇలాంటి సంఘటన. గుళ్ళల్లో కలుస్తాం, పూజలు చేసుకుంటాం, భజనలు చేసుకుంటాం, అది వేరే భక్తి మార్గం. కానీ ముందుగా మనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ఎలా అయితే సంక్రాంతి పండక్కి అటక మీద పెట్టిన ఇత్తడి రాగి పాత్రలని వాడకపోయినా తీసి తోమి రుద్ది తిరిగి మెరిసిపోయేట్టు చేసి మళ్ళీ అటక మీద పెడతామో
ఎందుకంటే తుప్పు పట్టకుండా ఉండడానికి. మనలో కొన్ని సంవత్సరాల నుండి తుప్పు పట్టిన ఆలోచనలు పేరుకుపోతున్నాయి. వాటిని శుభ్రంగా తోమాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అని తెలుసుకోవాలి అంటే కాసేపు సాంస్కృతిక కార్యక్రమాలకి దాదాపుగా 2 గంటలు వెచ్చిచ్చా. 1 గంట మనం ఏం చేయాలి, మనం మన ఉనికిని కాపాడుకోవడానికి, మన పూర్వులు మనకిచ్చిన స్వేచ్ఛని తిరిగి మన భవిష్యత్ తరాలకి ఇవ్వడానికి ఏం చేయాలి అన్నది ఆలోచించి కదిలినట్టయితే ఈ హిందూ సమ్మేళనం యొక్క లక్ష్యం నెరవేరినట్టుగా సమాజానికి ఉంటుంది. పరిపూర్ణమైనటువంటి సందేశం ఇచ్చినటువంటి శ్రీమతి ఉజ్వల గారికి ధన్యవాదాలు. మరి కాసేపట్లో మన యొక్క స్వామీజీ ప్రసంగం ఉంటుంది. స్వామీజీ ప్రసంగానికి ముందు మన యొక్క ప్రధాన వక్త శ్రీ యుగంధర్ గారిని వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు హిందూ సమ్మేళనంలో మనం పాల్గొంటున్నాం. ఒక సంస్థ పెట్టి 100 సంవత్సరాలు పూర్తయిందట. ఆ సంస్థ కార్యక్రమాన్ని సంస్థ నడపడం లేదు, ఇప్పుడు హిందూ సమాజం నడుపుతా ఉంది. ఇటువంటి పెద్దలు ముందుకొచ్చి, ఇక్కడ ఉండేటువంటి పెద్దలందరూ ముందుకొచ్చి ఒక 100 సంవత్సరాల ప్రయత్నం కారణంగా ఈ దేశంలో చాలా మార్పు వచ్చింది. ఇంకా కూడా రావాలనే కోరుకుండేటువంటి అనేక మంది హిందూ పెద్దలు ఈ కార్యక్రమాన్ని రచించారు. 100 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏమిటి? హిందూ అంటే మార్చి పెళ్లిళ్ళు చేసుకొని ప్రేమ పేరుతో చూడడానికి తీసుకెళ్లి సెక్స్ స్లేవ్స్ గా అమ్మేశారండి. హిందువులం మేల్కోవాలి. నిద్రపోతే ఒక్క హిందువును కూడా వదలకూడదు, అందరినీ మేల్కొల్పాలి. ఒక్క బిడ్డ కూడా ఇంకా తప్పిపోవడానికి లేదు. అటువంటి ఈ చక్కటి ఆలోచనని మీరు ముందుకు తీసుకెళ్తారని పూర్తి విశ్వాసంతో మీ అందరికీ నమస్కారం చెప్తూ నేను ముగిస్తాను. అతిథి అంటే నారాయణ, సాక్షాత్తు నారాయణని పెట్టినటువంటి గొప్ప హైందవ ధర్మము లేక సనాతన సంస్కృతి. దేశాలు ఎక్కువ అక్కర్లేదు. ఈనాడు మేమిచ్చేటువంటిది ఒకటి, భగవంతుడు ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు. ఏ రూపము? దాన్నే ఆత్మ అని అంటున్నావు. సర్వవ్యాపిగా ఉన్నటువంటి వాడు. ఓం విష్ణు విష్ణుర్వ షట్కారం అని అంటున్నావే, అది. అలా ఉన్నటువంటి వారిని ఎక్కడ చూడాలి? నాలోని చెప్పండి, పక్కవారిలో కూడా చూడాలి. అంతేకాదు అలా చూస్తూ ఏమిటండి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే సహాయం చేయాలి. ఇప్పుడు రామలక్ష్మణులు ఎక్కడున్నారు చెప్పండి? భగవంతుడు ఎక్కడున్నాడో మీరే చెప్పండి. గుడిలో మనం పూజ చేసేటువంటిది దైవాన్ని ఆ రూపంలో మనము లాభం పొందటానికి మనం వెళ్తాం అంతే, అది ధ్యానం ద్వారా ఇంకొకటో. కానీ దైవం ఎక్కడున్నది? మనలోనే ఉన్నది. మనము ఏదైతే ధర్మంగా జీవిస్తామో మన కుటుంబంతో మొదలై నో రిగ్రెట్స్, నేను ధార్మికంగా జీవించాను, ఈరోజు హాయిగా నిద్రపోతాను అంటూ ఆ అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని చిరునవ్వుతో నవ్వగలిగితే యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్. ఏమండి? అందుకు పక్కవారు మీకు కితాబ్ ఇవ్వాలి, లేబుల్ ఇవ్వాలి, మీరు సో అండ్ సో అనేది మానేయండి. మన ఆత్మతత్వంలో నుంచి ఉంటే మనము చూసుకొని ఐ ఆమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పర్సన్, ధార్మికంగా అద్భుతంగా నేను జీవిస్తున్నాను, మా కుటుంబాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఇందాక చెప్పినటువంటి సూత్రాలు అనేకం ఉన్నాయి. ఆరోగ్య సూత్రాలు ఆయన చెప్పారు. స్త్రీగా కుటుంబానికి మూలంగా ఎలా ఉండాలని వారు చెప్పున్నారు. అలాగే ఆయన కూడా దేశము, ధర్మము, దైవము అన్నింటినీ కలిపి చక్కగా సమన్వయం చేస్తూ వారు చెప్పున్నారు. ఈ సూత్రాన్ని మీరు గుర్తుంచుకొని ఏ ఒక్కటి పాటించండి చాలంతే, మన కుటుంబం బాగుంటుంది. మళ్ళీ ఒక మాట చెప్పారు, మనం మారితే దేశం మారుతుంది, మన కుటుంబం మారితే దేశం మారుతుంది, మన రాష్ట్రం మారితే దేశానికి వేరే మార్పు ఏ విధంగానూ రాదు. చక్కగా చెప్పున్నారు కదా ఇందాక, మోదీ గారు వచ్చి మార్చేస్తే అన్ని ఆయన చేస్తే మనం ఏం చేస్తాం? ఆయన చేయగలరా? అన్ని మార్పు కేవలం మన కుటుంబంలో మనలో రావాలని
దానికి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంతైనా కావాలో కనుక ప్రతి కుటుంబం కూడా భగవద్గీత కనీసం 5 శ్లోకాలు నేర్చుకోవాలని, అందుకు గీతా పంచామృత్ అని చిన్మయ మిషన్ కూడా 75 ఏళ్ళు చేసుకుంటున్న సందర్భంగా తీసుకొని వచ్చున్నాం. విశాలాక్షి నగర్లో ఇక్కడ మన బస్తీ ఆర్గనైజర్స్ ఉన్నారు, సర్వశాస్త్రి ఉన్నారు. ఇవి తెలుసుకొని 700 నేర్చుకోలేకపోయినా ప్రతి హిందూ కనీసము ఏమి నేర్చుకోవాలండి? 5 భగవద్గీత శ్లోకాలు, మొత్తం సంపూర్ణ గీతాసారాన్ని 5 చెప్పి ముందు 18తో మొదలు పెట్టాము, అది కూడా ఎక్కువైపోయింది కదా, బిజీ లైఫ్ అయిపోయింది కాబట్టి 5 సరళమే కదా, ఈ 5 మనం నేర్చుకుందాం. విశ్వరచనా వైభవం నవ్య